నదీ స్నానం చేస్తున్నాము అంటే అది కాకి స్నానముగా చెయ్యకూడదు అని నియమం. అంటే వెళ్ళిపోయి ఎలా పడితే అలా మునగకూడదు నదీ స్నానం చేసేటప్పుడు. మనకి వేదంలో పటల పన్నము అని ఒక పన్నం, ఆ పన్నం మనకి కొన్ని మాటలు చెప్తుంది. వస్త్రం కట్టుకుంటాం, కట్టుకునేటటువంటి వస్త్రాన్ని మీరు కానీ ఒకసారి ఏదైనా ఒక సాధనం పెట్టి కత్తిరించడం కానీ కొయ్యడం కానీ ముక్కలు చేయడం కానీ చేసి తిరిగి దాన్ని కుడితే ఆ వస్త్రమునకు ఉన్నటువంటి దేవతల శక్తులు హరించిపోతాయి. అందుకే పెద్దలు స్నానం చేసిన తర్వాత నడుము కట్టుకున్న బట్ట కిందకు వదిలేస్తారు. సహజం అది. స్నానశాఖను చిన్న బట్ట కట్టుకుని స్నానం చేస్తాం, స్నానం అయిపోయిన తర్వాత బట్ట కిందకు వదిలేస్తారు ఒళ్ళు తుడుచుకునేటప్పుడు. ఎట్టి పరిస్థితుల్లో బట్టని కాలుతో పైకెత్తడం కానీ కాలుతో తన్నడం కానీ చేయరు. కారణం ఏమంటే ప్రతి బట్ట యందు దేవతా శక్తి ఉంటుంది. అందుకే మంగళమును కోరుకుంటున్నవాడు అని గుర్తు ఏమిటంటే అంచు లేని బట్ట కట్టుకోకూడదు. అందుకే లుంగీలు కట్టుకోవడం అన్నది సనాతన ధర్మంలో లేదు. అంచు పంచ మాత్రమే కట్టుకుంటారు, అందున గోచి పోసి కట్టుకోవాలి. అథవా అంచు పంచ అంచు ఉన్నటువంటి వస్త్రాన్ని కట్టుకుని పైన ఇంకా ఏ బట్ట లేకుండా సంకల్పం చెప్పి నదిలోకి దిగాలి. ఒక నదిలో స్నానం చేసేటప్పుడు మీరు ఎవరు, మీ గోత్రం ఏమిటి, మీరు ఏ నదిలో స్నానం చేస్తున్నారు, దాని వలన మీరు ఏ ఫలితము కలుగుతుందని మీరు అపేక్షిస్తున్నారు. ఇది విశ్వాసము, శ్రద్ధ అంటారు. సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శంకరుడు శ్రద్ధ గురించి భాష్యం చేస్తూ అంటారు, గురువు యొక్క వాక్యం మీద శాస్త్రం మీద నమ్మకం కలిగి ఎవడు పని చేస్తాడో వాడికే అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అటువంటి బట్టతోటి నది యందు స్నానం చేయాలి. ఇప్పుడు దాని వలన నదీ జలములు తృప్తి చెందుతాయి, సంతోషిస్తాడు. అందుకే మీరు చూసి ఉంటారు, వ్రతము పాటించిన స్నానం చెయ్యవలసిన రీతిలో చెయ్యకపోతే కృష్ణ భగవానుడు ఫలితం ఇవ్వడం కుదరదు అని చెప్పాడు భాగవతంలో. కాత్యాయనీదేవి కళ్ళ చేయుట కాక ఈ రీతి నోచువారు ఎందుకలరు. కాత్యాయనీదేవి మనకు ఫలితం ఇవ్వలేదని చెప్పడానికి తప్ప ఇలా స్నానం చేస్తారా ఎవరైనా అని అడిగాడు కృష్ణుడు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేసేది ఎప్పుడు? శవస్నానం. అది ఆఖరణ శరీరాన్ని పడుకోబెట్టి చల్లేస్తారు. ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి. కాబట్టి ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి తప్ప మీరు బట్ట లేకుండా దిగంబరులై స్నానం చేసి మీరు ఫలితం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదంటాడు. అందుకే భాగవతం దశమస్కంధంలో పైగా ఒంటి మీద బట్ట లేకుండా నీటిలోకి వెళ్ళి మునిగితే వరుణదేవతకి అపచారం చేసినట్టు, జలములకు అధిదేవత వరుణుడు, ఆయనకి అపచారం చేసినట్టు. అందుకే తెల్లని బట్ట, అంచు ఉన్న బట్ట కట్టుకుని నదికి నమస్కారం చేసి సంకల్పం చెప్పి అప్పుడు నీటిలో మునక వెయ్యాలి. నీటిలో మునక వెయ్యడం అంటే ఎలా పడితే అలా మునక వెయ్యమని శాస్త్రం చెప్పలేదు. రెండు బొటన వేళ్లతోటి బాగా గాలి పీల్చి ముక్కురంధ్రములను మూసుకుని రెండు పొడుగు వేళ్లతోటి చెవిరంధ్రములను మూసుకోవాలి. ఇలా ఇలా మూసి ఊపిరి బాగా పీల్చి ఉన్నాడు కాబట్టి ముందుతో చేతితో తడిమి చూసి రాళ్ళు రేవో అని నిర్ధారించుకొని అప్పుడు తలని 3 మాటలు ముంచి పైకెత్తాలి. పైకెత్తి వేళ్ళు తీసేయాలి. అప్పుడు లోపలికి నదీ జలములు వెళ్ళిపోవు, నీళ్లు వెళ్ళిపోవు. అలా తల 3 మాటలు ఎవడు మజ్జనము చేశాడో అంటే నీటి యందు ముంచాడో వాడికి వెంటనే ఆ నది యొక్క అధిష్టాన దేవత ఆ నదీ స్నాన ఫలితమును వేస్తుంది. స్నానం ఒక్కటే అంత గొప్పదైంది వేదంలో. అందుకే ఒక్క స్నానము ఎంత శక్తినైనా ఇవ్వగలదు. ఒంట్లో బాగులేదండి కంఠం వరకు చెయ్యి, అది కూడా లేదండి చల్లుకో, అది కూడా లేదండి అక్కడికి వెళ్ళి నిలబడి ఆ నది పేరు 3 మాటలు చెప్పి పైకి రా, వచ్చేస్తుంది అంతే ఫలితం. ఎప్పుడు ఒంట్లో ఓపికండి చేయకుండా ఉండడం కాదు, ఒంట్లో ఓపిక లేని స్థితిని అనుసరించి ఆ భక్తితో నువ్వు నిలబడితే నదీ స్నాన ఫలితాన్ని నీకు వేస్తారు. కాబట్టి మనకి శాస్త్రం కార్తీక మాసంలో చెయ్యవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విధిగా స్నానాన్ని నిర్ణయం చేసింది. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం, ఎట్టి పరిస్థితులలోనూ కూడా శివునకు కేశవునకు భేదమును పాటించరాదు. అందుకే ఈ నెలకి కార్తీక దామోదరుడు అధిపతి. దామోదరుడికి పూజ చేస్తాం, పరమశివుడికి పూజ చేస్తాం. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తారు,
బిల్వపత్రితో పూజ చేస్తారు. అలాగే విష్ణు ఆలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజ చేస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉండేటటువంటి ఈశ్వరాధిపత్యము ఎవరిది అంటే దామోదరునిది అన్నారు. దామోదర శబ్దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? అసలు దామ్నా మాత్రే ఉదరే బద్ధ ఇది దామోదర. ఎవరు తాటి చేత కట్టబడ్డాడో వాడికి దామోదరుడని పేరు. తాటి చేత ఈశ్వరుడు ఎలా కట్టబడతాడు? ఈశ్వరుణ్ణి తాడు ముక్కేసి కట్టడం అంత తేలికే? అలా భగవంతుణ్ణి కట్టేయచ్చు అంటే ప్రతి వాళ్ళు కట్టేస్తారు. కార్తీక మాసం చేసేటటువంటి వాళ్ళు నక్తవ్రతము అని చేస్తారు. అంటే పగటిపూట భోజనం చేయరు. పగటిపూట శరీరం నిలబడడానికి కావలసినటువంటి సాత్వికమైన పదార్థాన్ని మాత్రమే తీసుకుని ఈశ్వరారాధన చేసి సాయంకాలం వేళలో సూర్యాస్తమయం అయిపోయి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. కార్తీకం అంతా కూడా నక్తవ్రతం అంటే ఇలా చెయ్యవలసి ఉంటుంది. ఏదో ఆరోగ్య కారణాలు వాటిని పక్కన పెట్టండి, కనీసం భక్తితో చెయ్యవచ్చు. దీనికి దామోదరుడు అధిదేవత. ఎందుకు ఆ మాట చెప్పాలి? ఏమి విష్ణువుకి ఎన్ని నామాలు లేవు? ఎన్నో నామాలు ఉన్నాయి. ఏ నామంతో విష్ణువు అధిదేవత అని చెప్పకూడదు? దామోదరుడే అధిదేవత అన్నారు. దామోదర లీల అని భాగవతంలో ప్రత్యేకంగా ఒక లీల. ఆ లీల అర్థమైతే, ఆ లీల వంట పడితే ఆ కట్టు ఎవరికి అర్థమైందో వాడి కట్లు తెగిపోతాయండి. అది విచిత్రం. అసలు ఒక కట్టు గురించి వింటే మనం కూడా కట్టుబడినట్టుగా అనిపిస్తుంది. మీరు చూడండి, ఒక్కొక్క కట్టు మీరు చూస్తే మీకు ఊపిరాగిపోయి మిమ్మల్ని ఎవరో కట్టేసినంత బాధపడే ఆయాసం వస్తుంది. ఒక కుక్కని ఉచ్చు వేసి పట్టడం మీరు చూశారనుకోండి, ఆ ఉచ్చు ఆ కట్టులో చిక్కుకున్న కుక్కని ఇడుస్తుంటే మనకి ఊపిరి బిగపట్టేసినట్టు అనిపిస్తుంది. అబ్బా ఎలా కట్టేశారండి అనిపిస్తుంది. కట్టు మిమ్మల్ని కూడా కడుతుంది. కట్టుకున్న లక్షణం అది. ఎవరినో ఒకరిని పట్టుకుని వెనక్కి చేతులు ఇలా కట్టేసి కాళ్ళు కట్టేసి కొడుతున్నారు అనుకోండి, అతను నడవలేక కింద పడిపోతున్నాడు అనుకోండి, చాలా బాధ వచ్చేస్తుంది. బాప్రే ఎలా కట్టేశారో అని. కానీ ఒక్క దామోదర లీలలో మాత్రం ఆయన కట్టు వింటే మన కట్లు తెగిపోతాయి. ఇది విచిత్రం. అందుకని అసలు ఏం చెప్పారంటే దామోదరుడు అంటే ఎవరు తెలుసుకోవాలా వద్దా? దామోదరుడు అంటే తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? పురాణ శ్రవణం చెయ్యాలి. దాని గురించి కాస్త 4 మంచి మాటలు చెప్పగలిగిన వాడిని ఎవరినో తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆయన మీరు సమానంగా కూర్చోకూడదు. గౌరవం అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన ఎత్తుగా కూర్చోవాలి, మీరు కింద కూర్చోవాలి. అది వినయం. కూర్చుని అప్పుడు దాని గురించి తెలుసుకోవాలి కదా. ఎవరు దామోదరుడు? ఎవరి యందు 2 లక్షణములు ఉంటాయో వాడు దామోదరుడు. నేను కడతాను అంటే కట్టబడని వాడు, మనం వెంట పడితే కట్టబడేవాడు, వాడికి దామోదరుడని పేరు. అంటే కడదామని వెంటపడలేదు, ఎందుకు వెంటపడుతున్నాడో తెలియక వెంటబడిన వాడెవరో వాడికి కట్టబడతాడు. నేను కడతాననుకున్న వాడెవడో వాడి చేత కట్టబడడం, అటువంటి వాడెవడో వాడు దామోదరుడు. ఇప్పుడు వాడు శివుడా విష్ణువా? భగవంతుడు. అందుకే ప్రశ్నోత్తర మాలిక అని శంకర భగవత్పాదులు ఒక గొప్ప స్తోత్రం ఇచ్చారు. దాన్ని ఆయన ఏ పేరు పెట్టినా అలా ఉంటుంది. ప్రశ్నోత్తర మాలిక. మాలిక అంటే పుష్పమాలిక అంటాం కదా, అది నీ మెడలో వేసుకో అని. పుష్పమాలిక ఎందుకు ఇస్తారు? మెడలో వేసుకోమని కదూ. అలా ప్రశ్నోత్తర మాలిక. పుస్తకం చూస్తానని ఇవ్వలేదు ఆయనది. ఏదైనా మీకు ప్రశ్న వచ్చిందనుకోండి, ఆ ప్రశ్నకి జవాబు ఏమిటండి అంటే నేను ఇంటికి వెళ్ళి పుస్తకం చూస్తానండి అని చెప్తామని నీకు ఆయన ఇవ్వలేదు దాన్ని. ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు కింద ఆయన ఎన్నో ప్రశ్నలకి జవాబులు ఇచ్చారు. ఇది మాలిక కింద కట్టారు. ఆయన ఒక మాలగా కట్టారు. ఎందుకు కట్టారు? నీ మెడలో వేసుకుని తిరుగు. మెడలో వేసుకోవడం అంటే ఏంటి? మెడ అంటే కంఠము, కంఠమునందు ఉండాలి. అది కంఠమునందు ఉండడం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పగలగాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పగలగాలంటే నీ బుద్ధి ఎందు ధరించి ఉండాలి. బాహ్యమునందు మాల మెడలో వేసుకుంటావు, ఈ మాల బుద్ధి ఎందు ధరించి ఉండాలి. ధరించి ఉండడం చేత ఇక్కడున్న మాల ఇక్కడి నుంచి వాక్కులుగా పైకి వస్తుంది. నీకు ఏదో వివేకం అనగానేమి అన్నాడు అనుకోండి, ప్రశ్నోత్తర మాలిక తెలిసినవాడు తడువుకోడు, వెంటనే చెప్పేస్తాడు వివేకం అంటే ఏమిటో. భగవన్, భగవంతుడనగా ఎవరు? కశ్చ భగవన్. శంకరుడే వేశారు ఆ ప్రశ్న. ఎవరు భగవానుడు? వెంటనే ఆయన అన్నారు మహేశ శంకరనారాయణాత్మైక అన్నారు.
భగవానుడంటే ఎవరో తెలుసా? మహేశ్వరుడు. మహేశ్వరుడు అని నేను అనగానే మళ్ళీ శివుడు అని అనుకుంటున్నావేమో. శివుడు మాత్రమే అని అనుకోకూడదు. శివుడు అంటే విష్ణువు కాదు, విష్ణువు అంటే శివుడని కాదనుకున్న వాడికి భగవానుడు తెలియడు. భగవానుడు ఎవరో తెలుసా? శంకరనారాయణులిద్దరూ కలిసి ఒకటిగా. ధర్మరాజు గారు అన్నాడు, కాశీ వచ్చి కాశీ నుంచి వెళ్ళిపోతారా అందరూ, కానీ బాగా జాగ్రత్తగా గమనించండి, కాశీ వచ్చి హరిహర నామములను 108 నామములు చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? అలా కాశీ వచ్చి చెప్పి వెళ్ళిపోయిన వాడు ఎవడైనా ఉంటే వాడి ఆయు ప్రమాణము తీరిపోయిన తర్వాత మీరు వెళ్ళి పాశం వేయకండి, వాడిని ఇక మీరు తీసుకురాకండి, వాణ్ణి భగవంతుని యొక్క పార్షదులు తీసుకెడతారు అన్నాడు. అంటే శంకరనారాయణాత్మైక, శంకరనారాయణ అని పిలిచారు. మనకు అక్కర్లేదనుకోండి, ఆంధ్రదేశంలో పనికిమాలిన పేర్లన్నీ మనవే. ద్రవిడ దేశంలో ఇప్పటికీ శంకరనారాయణ అని పెట్టుకుంటారు. ఎంత గొప్ప పేరు శంకరనారాయణ అని దేవాలయం కూడా. శంకరనారాయణ అంటే శివ కేశవ సమాగమ స్వరూపము. అందుకే శంకరాచార్యుల వారు ఒక చోట స్తోత్రం చేస్తూ అంటారు, భూయాద్భక్తి రవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతి. అమ్మా నాకు భక్తి కావాలి. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? విష్ణువు పాదాలు పట్టుకుని శివుణ్ణి తిట్టడం, శివుడి పాదాలు పట్టుకుని విష్ణువుని తిట్టడం, ఇలాంటి దిక్కుమాల భక్తి నాకు అక్కర్లేదు. భక్తి అంటే ఏమిటో తెలుసా అమ్మా? నేను అడుగుతున్నది నిన్ను. భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతి. హరిహరులు రెండు కాదు, హరిహరుడు ఒక్కటే, వాళ్ళిద్దరూ ఒకటే. ఒకనాడు విష్ణువుగా ఉన్నవాడు ఒకనాడు శివుడిగా ఉంటాడు, వేషం మారుస్తాడు తప్ప ఉన్నది ఆ ఒక్క స్వరూపమే అన్న భావన నా యందు బలపడిన భక్తి నాకు కావాలి తప్ప ఆయన వేరు ఈయన వేరు, ఈయన పూజ చేయడం ఆయన తిట్టడం, ఆయన పూజ చేయడం ఈయన తిట్టడం, ఇలాంటి పనికిమాలిన భక్తి నాకు వద్దమ్మా అన్నవే. కాబట్టి కార్తీక మాసము ప్రత్యేకించి దామోదరుడు అధిదేవతగా కలిగిన మాసము. దామోదరుడు అంటే నేను మీతో మనవి చేశా, ఈ 2 లక్షణములు ఉన్నవాడు. అందుకే 2 ముళ్ళ కథగా ఉంటుంది దామోదరుని. మీరు చాలా మాటలు విన్నారు, అయినా ఇవాళ ప్రశస్త్యమైన దినం కాబట్టి నేను మనవి చేస్తాను. ఎప్పుడు చదివిన భాగవతము నేను. తల్లి యశోద ఒకనాడు చల్ల చిలుకుతోంది. ఎక్కడి నుంచో వచ్చాడు చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడి నుంచి, అమ్మ నాకు దాహం వేస్తోంది, అమ్మ నాకు ఆకలేస్తోంది, తొందరగా నాకు పాలి. సుడిగిచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. అమ్మ నాకు తొందరగా పాలిస్తావా ఇవ్వవా, అవతల నేను ఆడుకోవాలదుకో, నాతో ఆడుకునేటటువంటి నా స్నేహితులందరూ కూడా నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను తొందరగా వెళ్ళిపోవాలి, నాకు తొందరగా పాలిచ్చే, నాకు ఆకలి వేసేస్తోందమ్మా, తర్వాత చల్ల చేసుకుందా. కానీ ఏంటమ్మా చల్ల చేసుకుంటూ అలా నిలబడతావు, నాకు పాలిమ్మంటే అని అమ్మ మీద ఓహో అరిచాడు. చిన్న పిల్లవాడు లేక లేక పుట్టాడు. ఆ పిల్లవాడు ఆ కోపం, ఆ ఎర్రటి పెదిమిలు, అదిరిపోతున్న బుగ్గలు, ఆ చిన్ని వేలు అమ్మకి ఇలా చూపించి మాట్లాడుతుంటే అమ్మ చల్ల చేసుకుంటూ ఏమిటో అంత కోపం అని ఏం పాలు ఇవ్వకుండా అలాగే చూస్తూ నవ్వుతాడు. ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఆ చిన్ని కృష్ణుడికి. ఏంటమ్మా నేను ఇంత అరుస్తున్నా, నాకు పాలు ఇవ్వకుండా నువ్వు చల్ల చేసుకుంటావు ఏంటమ్మా అని వెళ్ళి ఆ కవ్వం పట్టుకుపోయాడు. అమ్మ ఆపేసింది కవ్వాన్ని. కృష్ణుడు పట్టుకుంటే కవ్వం ఆగిందని మీరు అనుకుంటే తప్పది, భక్తి కాదు. ఎందుకో తెలుసా అండి, చల్ల చేసేటప్పుడు తాటిని ఈ చేత్తోనూ లాగుతారు, ఈ చేత్తోనూ లాగుతారు. 2 చేత్తో లాగితే తెగదా అంటే ఈ చేత్తో లాగేటప్పుడు ఈ చేతిని ముందుకు వదులుతారు, ఈ చేత్తో లాగేటప్పుడు ఈ చేతిని వెనక్కి వదులుతారు. ఇప్పుడు కవ్వం ఇలా చర్చస్ అని కృష్ణ కర్ణామృతంలో చెప్పినట్టు తిరుగుతూ ఉంటుంది. కుండకి కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా తిరుగుతూ ఉంటుంది. ఇది తిరుగుతున్నప్పుడు కవ్వం వేగంగా తిరుగుతుంది. పూల పొట్లమంతా చిన్న చేత్తో ఉన్న పిల్లవాడు వచ్చి ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు అనుకోండి, తల్లి గిర్రం తిప్పింది అనుకోండి, వేళ్ళు ఒరుసుకుపోవు, అరిచేయి ఒరుసుకుపోదు. ఆయన భగవానుడని ఆవిడికి తెలుసో తెలియదో పక్కన పెట్టండి, అమ్మో ఆ చెయ్యి ఎక్కడ ఒరుసుకుపోతుందో అనుకుంది, అది భక్తి. మనము చేస్తాం. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గర పరిచారకుడు ఉండేవాడు శృంగేరిలో. ఆయన ఓ రోజున చంద్రశేఖర భారతీ స్వామి వారు బయటకు వస్తున్నారు. అభిషేకం చేయడానికి సాలగ్రామాలు సిద్ధం చేస్తున్నాడు ఆ పరిచారకుడు. ఆయన అవన్నీ కడిగేసి బట్ట పెట్టి ఇలా ఒత్తేస్తున్నాడు పొడిగా చేయడం కోసం. ఆయన వచ్చి అన్నారు, ఏం చేస్తున్నావు అన్నారు. పొడిగా ఒత్తుతున్నాను అన్నాడు. ఆయన అన్నారు, దేన్ని ఒత్తుతున్నావు? సాలగ్రామాన్ని. ఏమిటి సాలగ్రామం అంటే? రాయి కాదురా, అది పరమేశ్వరుడు, ఆయన శరీరం రాది. ఆయనంత గట్టిగా ఒత్తుతావా? ఆయనకు ఒరుసుకుపోదురా.
మెల్లిగా మృదువుగా ఒత్తరా, బట్టలో పెట్టి కాసేపు ఇలా ఉంచు, మెల్లిమెల్లిగా ఒత్తు. పసిపిల్లవాడికి స్నానం చేయించినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయిస్తావో, పసిపిల్లవాడికి ఒళ్ళు తుడిచినప్పుడు ఎంత జాగ్రత్తగా వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని, బోర్లా పడుకోబెట్టుకుని, వాడి జుట్టుతో మెత్తటి బట్టతో తుడిచి మళ్ళీ వాడిని ముందుకు పడుకోబెట్టుకుని చక్కగా చేతులు కాళ్ళు అన్నీ తుడుస్తావో అంత జాగ్రత్తగా తుడవాలి సాలగ్రామాన్ని. అందుకని అదేం తుడవడం రా అన్నారు. అందుకే మహానుభావుడు జీవన్ముక్తుడయ్యారు. ఆయనకి సాలగ్రామమునందు ఈశ్వరుడు కనబడ్డాడు. మనకి సాలగ్రామం అంటే మనం ఇంకోటి అంటాం. అందుకే మనకి పరమేశ్వరుడు కనబడ్డాడు. భక్తి అంటే భగవంతుని చూచుట. ఆవిడ కృష్ణుడు అంటే చేతులు విసుకుపోతే నాకేమిటి చూద్దాం అప్పుడు ఏం చేస్తాడో అనలేదు. తల్లి ప్రేమ అభివ్యక్తమైన అది భక్తి. అమ్మో ఎక్కడ చేతులు ఒరుసుకుపోతాయో ఆపేసింది. ఇప్పుడు పట్టుకున్నాడు కవ్వాన్ని. అంతేగాని కృష్ణుడు కవ్వం పట్టుకుంటే యశోద తిప్పలేకపోయింది అనుకున్న వాడికి అసలు అర్థం కాలేదు. అలీల యశోద తిప్పలేకపోయింది అనుకున్న వాడికి అర్థమైంది. మానసికంగా చూశాడు లీలని అని గుర్తు. వాడి బంధములు తెగుతాయి. కాబట్టి సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టాడు. గంతులు వేసేసాడు, వెళ్ళాడు, గభాలను ఇలా కవ్వం పట్టుకున్నాడు. ఆగిపోయి అమ్మ తిప్పడం మానేసి. ఇప్పుడు ఇంకా చల్ల చేయడం ఆపేస్తే ఏం చెయ్యాలి? ఆవిడికి నేను పనిలో ఉన్నాను రా అనడానికి ఏం లేదు. చన్నిమ్మనుచున్ అమ్మ నాకు తొందరగా స్తన్యం ఇస్తావా ఇవ్వవా? ఆవిడ కూర్చుంది, ఒళ్ళో పడుకోబెట్టుకుంది, స్తన్యం నోట్లో పెట్టి తాగుతున్నాడు. పాపం ఈయన వస్తాడు హడావిడిగా పాలడుగుతాడని ఆవిడికి ఏం తెలుసు? ఆ పక్కనే దాలి అంటారు, ఇప్పుడంటే పొయ్యలు, పూర్వం దాలి పిడకలతో వెలిగించి పెట్టేవారు. చక్క ఎర్రటి తెట్టు కట్టేటట్టుగా పాలు తయారై పొంగుతుంటే కొంత సమయం తీసుకునే అంత తొందరగా పొంగిపోవు దాలి మీద పెడితే. అప్పుడు వచ్చి నీళ్లు చల్లి 2-3 మాటలు పొంగి కిందకి దిగిన తర్వాత కిందకి పెట్టేసేవారు. పెట్టి తోడు పెడితే ఓ ఏవి సువాసనతో కూడిన పెరుగు అది, ఆ కమ్మటి పెరుగు కుండలోది. అదిగో అలాంటి దాలి మీద పెట్టిన పాలు పొంగుకు వస్తున్నాయి. అంటే పొంగు కనపడుతోంది. ఒక్కసారి పొంగిపోయి అనుకోండి ఆవిడ కూడా లేచి ప్రయోజనం ఉండదు. దాలి మీద పాలు కాబట్టి అవి పొంగుతూ కనపడతాయి. మీరు మెల్లిగా అడుగులు వేసి అక్కడికి వెళ్ళి కాసిన నీళ్లు చల్లిన తర్వాత లోపలికి పెడతాయి. ఇప్పుడు ఆవిడ చూసింది, పాల పొంగు కనపడింది ఆవిడకి. అయ్యయ్యో పాలు పడిపోతాయేమో అని ఆవిడ ఈ పిల్లాన్ని పాలు తాగుతున్నవాడిని కింద దింపింది. కింద దింపి తన గబగబా జలపాత్ర తీసుకుని వెళ్ళి ఆ పాల మీద నీళ్లు చల్లింది. ఎంతసేపు పడుతుందండి? మహా అయితే కొద్ది క్షణాలు పడుతుంది. వెళ్ళి ఆ నీళ్లు చల్లి ఇలా వచ్చాడు. మంచి పాలు తాగుతూ సంతోషంగా ఉన్నటువంటి చిన్ని కృష్ణుడిని ఎప్పుడైతే పక్కన పెట్టి పాల మీద నీళ్లు చల్లడానికి వెళ్ళిందో ఆయన దాన్ని ఇంకొకలా తీసుకున్నాడు. అంటే నాకు పాలివ్వడం కన్నా అక్కడ పాలు పొంగిపోవడం నీకు ఎక్కువైపోయింది. కోట్ల 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 మందిలో ఎవరో తప్ప నాకు పాలిచ్చిన వారు లేరు. అందుకే పోతన గారు అసలు పొంగిపోయారంతే. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే అన్నారు. ఆయనకి తల్లి పాలు తాగడం తెలియదు భగవంతుడికి. ఆయనకో తల్లి తండ్రి ఉంటే కదూ. అందుకే భగవంతుడి విషయంలో ఒక విచిత్రమైన మాట ఉంది. అసలు లోకంలో అనాథుడు ఎవరు? అనాథుడు అన్న శబ్దం ఎవరికి వర్తిస్తుంది? ఎవరు లేకపోతే రక్షించేవాడు. అనాథండి పాపం, ఆయన ఎవరండి కాపాడతారు అంటారు. అసలు తనకి తల్లి తండ్రి ఉన్నారు. తల్లి తండ్రి లేకుండా మనిషి ఉంటాడుగా. కాబట్టి వాడు అనాథ కానే కాడు. తల్లి తండ్రి లేనివాడు ఎవరైనా ఉంటే వాడు ఒక్కడే అనాథ. కాబట్టి ఎవరు అనాథ అనాలి? ప్రపంచంలో అలా లేనివాడు ఆయన ఒక్కడే. కాబట్టి అనాథనాథుడు ఎవడో వాడే అనాథ. వాడికే లేరు తల్లిదండ్రులు. మరి ఏమండి పాపం అంటే ఆయనకో దరిద్రం ఉందా అంటే కాదయ్యా. ఆ తల్లి తండ్రి ఉంటే ఎంత గొప్ప ప్రేమ ఉంటుందో అంత ప్రేమతోటి ఆ వచ్చిన శూన్యాన్ని పూర్తి చేయడానికి పక్కన అమ్మవారు ఉంది. మరి ఆ అమ్మవారికి వచ్చిన శూన్యాన్ని పూడ్చడానికి అయ్యేవారు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ అనాథల కాదు, సనాథలే. కాబట్టి వాళ్ళిద్దరు ఉండగా మనం అనాథలం కాదు, అమ్మకి అయ్యకి అమ్మ పక్కన ఉండగా వాళ్ళిద్దరూ అనాథలు కాదు. లోకంలో అనాథ అన్న మాట వాడవద్దు. ఆ మాటే అనాథ తప్ప అసలు అనాథలు లేరు. అందరూ సనాథ.